మీరు ఎంత ఎదురు చూసినా ఆ రూప రాదు. రేపు ప్రపంచంలో సూర్యుడు ఉదయించేసరికి రూపకి నా కొడుక్కి మధ్య ఏదో సంబంధం ఉందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. నేను ఇన్నాళ్ళు ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతూనే ఉంది. కానీ ఇది మాత్రం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఏంటండి, ఫోన్ ఇంకా కలవట్లేదా? లేదు, ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అసలు అక్క ఎక్కడికి వెళ్ళినట్టు? నాకెందుకు భయంగా ఉంది. ప్రతాప్ గారు, ఆ రాజు మీ దగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు? సడన్ గా అలా అడుగుతున్నారేంటి? అంటే మీ అమ్మాయి ఫోన్ నెంబర్తో పాటు అతని ఫోన్ నెంబర్ కూడా కలవట్లేదు కదా, అందుకే అనుమానం వచ్చి అడుగుతున్నాను. చూడండి, మీరు ఏ ఉద్దేశంతో అలా అంటున్నారో నాకు అర్థం అవుతుంది. రాజు నాకు పిఏ మాత్రమే కాదు, వాడు నా షాడో. నాకు ఏం కావాలో మా అక్క తర్వాత వాడికే బాగా తెలుసు. వాణ్ణి నేనెప్పుడు పిఏగా చూడలేదు, మాలో మనిషిగా అంతకంటే ఎక్కువగా చూశాను. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినంత మాత్రాన వాణ్ణి అనుమానించడం భావ్యం కాదు. వాడు ఎప్పటికీ తప్పు చెయ్యడు చెయ్యడు చెయ్యడు. చంద్ర, ఒకసారి రాజు ఇంటికి ఫోన్ చేయి. అలాగానే. వాళ్ళ మేనకోడలికి మన హెల్త్ బాగాలేదని చెప్పాడు. ఆ టెన్షన్లో వాడి ఇంటికేమైనా వెళ్ళాడమో కనుక్కో. అలాగానే. హలో, నేను సూర్యప్రతాప్ గారి తమ్ముడిని చంద్రని మాట్లాడుతున్నాను. అయ్యా నమస్కారం అండి. అయ్యా చెప్పండి. రాజు ఇంట్లో ఉన్నాడా? లేడయ్యా, ఉదయం మీ ఇంటికాడికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రానేది. అవును. అవునయ్యా, ఏటైనది? ఎందుకు రాజుకు ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేసినారు? తన ఫోన్ కలవట్లేదు, అందుకే మీకు చేశాను. ఒకవేళ ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయమనండి. సరేనయ్యా, అలాగే. అన్నయ్య, ఉదయం నుంచి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. ఏటైనది? రాజు ఇంకా ఇంటికి రాకపోవటం ఏంటి, ఫోన్ కలవకపోవటం ఏంటి? సార్ 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 ప్లీజ్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సార్ ప్లీజ్ చెప్పండి సార్. ఇదేంటి, నా కొడుకుతో కలిసి రూప బయటికి రావాల్సింది ఈ రాజుగాడితో బయటికి రావడం ఏంటి? విద్యాశాఖ మంత్రి ప్రతాప్ సూర్యదేవ్ కూతురు రూప మంత్రి గారి పిఏ నూకరాజుతో కలిసి రాత్రంతా షాపింగ్ మాల్లోనే గడిపినట్టు సమాచారం. కారణం ఇంకా తెలియరాలేదు. ప్రపంచమంతా నా కొడుకుని రూపని చూడాలని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకోవాలని ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే ఇలా జరిగిందేంటి? రాజు లోపలుంటే దీపక్ ఎక్కడున్నాడు? ఇదేంట్రా, రూప కారులో ఎవరితోనో బయటికి వెళ్ళడం నువ్వు చూశానన్నావు కదా? అదే నాకు అర్థం కావట్లేదు. వాడు చూసింది పక్కన పెట్టండి, ఒక నౌకర్తో రూప రాత్రంతా షాపింగ్ మాల్లో ఉండడమేంటి? మనం తొందరపడి ఏదేదో ఊహించుకోవడం ఎందుకు? కాసేపట్లో వాళ్ళింటికే వస్తారు కదా, ఏం జరిగిందో వాళ్లే చెప్తారు. ఏం జరిగిందో టీవీలో వాళ్లే చెప్తున్నారు కదా. మన రాజు అమ్మాయి గురితో కలిసి రాత్రంతా ఆడుండడం ఏంటయ్యా? ఏదో జరిగినది. ఏం జరిగిందో అమ్మాయి గారింటికి పోతే తెలుస్తుంది కదా.
ముత్యాలు నేను వెళ్ళి కనుక్కుంటాను గానీ నువ్వు వెళ్ళి సొక్కా ప్యాంట్ పట్టరా. అవతల వాళ్ళని ఒక మాట అనేటప్పుడు కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి. రూపా, నీకేం తెలీదు. రాత్రంతా నువ్వేమైపోయావో, ఎక్కడున్నావో తెలియక మీ నాన్న మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అసలు మీరిద్దరూ షాపింగ్ మాల్లో ఉండడం ఏంటి? విజయమ్మ, ముందు నేను చెప్పేది వినండి. ఇంకా ఏం చెప్తావు? కట్టుకథలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? మీరిద్దరూ అలా షాపింగ్ మాల్లో ఒక రాత్రంతా ఉన్నారని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. టీవీలో మినిస్టర్ గారి కూతురు, మినిస్టర్ గారి పిఏ అంటూ రకరకాల మాటలంటున్నారు. నా తమ్ముడికి చెడ్డ పేరు తీసుకొచ్చావు. రేపు 10 మంది ముందు నా తమ్ముడు తలెత్తుకుని తిరగలడా? వచ్చారా? ఇన్నాళ్లు మీ కొడుకుని నా తమ్ముడు చేరదీసి ఉద్యోగం ఇస్తే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. అమ్మా, నా కొడుకు మీద, దేవతలాంటి అమ్మాయి గారి మీద నిందనెయ్యమాకండమ్మా. ఒరే రాజు, అసలు ఏటైనదిరా? మీరక్కడ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినది? నాన్న, జరిగింది మొత్తం చెప్తాను. పెద్ద, ఎవరు ఏమనుకున్నా, నన్ను ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలు వేసినా నేను అవి పట్టించుకోను. కానీ మీకు నా వల్ల ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం. కొంపదీసి నా కొడుకు గురించి నిజం తెలిసిపోయి అదేమైనా చెప్పేస్తాడా? తమ్ముడు, ఇంకా వీడి మాటలు వినేదేంటి? వీణ్ణి చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇక్కడి నుంచి పంపించేసేయ్. నువ్వాగక. కొన్ని నిజాలు కళ్ళతో చూసినా అవి అబద్ధాలుగానే మిగిలిపోతాయి. రాజు, ఏం జరిగిందిరా? పెద్దయ్య, రాఘుబాబు ఆటో ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి గారు ఒక్కరే లోపల ఉండిపోయారు. తన కోసమే లోపలికి వెళ్ళాను. తన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే అమ్మాయి గారు ఒక చోట స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. తన్ని మామూలు స్థితికి తీసుకొచ్చి బయటకు వద్దాం అనుకునే లోపు షాప్ మూసేశారు. ఫోన్ చేద్దామంటే ఫోన్ పనిచేయలేదు. అందుకే రాత్రంతా అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అబద్ధం, అంతా అబద్ధం. తనక్కడ పడిపోవడం అంతా అబద్ధం. నా కొడుకు ఏమైపోయాడో అర్థమై చావట్లేదు. ఆ జామర్ తీసేశారో లేదో. అమ్మయ్యా, ఇప్పుడు రింగ్ అవుతోంది. అంటే జామర్ తీసేశాడన్నమాట. మమ్మీ. దీపక్, ఎక్కడున్నావురా? రాత్రంతా ఏమైపోయావు? మమ్మీ, ఆ రాజుగాడు నన్ను కొట్టి స్పృహ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బాది ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు మమ్మీ. ఏంటి? వాడు నిన్ను కొట్టాడా? నేను వాడి బ్రతుకు మీదే కొడతాన్రా. నన్ను నడిపించడానికి రా మమ్మీ. కనీసం లేవలేకపోతున్నాను. వాడు గాయాలు బయటికి కనిపించకుండా కొట్టాడు. సరే, ఏటినైనా ఇది నీ మీద అమ్మాయి గోరి మీద ఇట్లాంటి నింద పట్టమేటి? అయినా అమ్మాయి గారికి వేరేటోళ్లతో పెళ్లి ఫిక్స్ అయినా కూడా అట్లా మాట్లాడతారేంది? రూప పసిపాప లాంటిది. నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆమె మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. సీతమ్మూరిని అడవిలోకి పంపించాడన్న నింద రామయ్య మీదే పడినది. శమంతకు పడిని ఎత్తుకుపోయాడన్న నింద కిష్టయ్య మీద పడినది. నిజాలకి నిందలకి మధ్య చాలా తేడా ఉంటదిరా అయ్యా. మనం అవన్నీ పట్టించుకోకూడదు. కానీ తమ్ముడు అమ్మాయి గారు ఆ షాప్ లో ఇరుక్కుపోవడం ఏంటి నాన్నా? ఎవరో కావాలని కుట్ర చేసుంటారు కదా.
ఎవరు చేసుంటారు ఇదంతా? అక్క, అందరూ ఆ సంగతి వదిలేయండి. ఆ అమ్మాయి గారి మీద నింద పడిందని నేను చాలా బాధపడుతున్నాను. అది నా వల్లే అయినందుకు ఇంకా బాధగా ఉంది. మీరు ఇంకా గుర్తు చేసి బాధ పెట్టకండి. నీ మీద నింద పడితే మాకు మాత్రం బాధ ఉండదా ఏమి? నువ్వు ఎసంటోడువా మాకు తెలియదా? పాపం అత్తమ్మోళ్ళు, నువ్వు రాత్రంతా రాలేదని ఎవరు అన్నం నీళ్లు ముట్టలేదు తెలుసా? అవునా? అదేంటమ్మా, తినకుండా ఉండడం ఏంటి? కొడుకింటికి రాకపోతే ఏ తల్లికైనా అన్నం ముద్ద మింగుడు పడుతుందట్రా అయ్యా. నువ్వేమైపోయావో తెలియక చీకట్లో నాన్న ఆ ట్రాలీ ఆటో వేసుకుని ఊరంతా తిరిగొచ్చాడ్రా. నిద్రపోలేదు తెలుసా? ఏం నాన్న ఇది? ఎందుకు నాన్న? నిద్ర పోతే వస్తాదయ్యా. కొడుకు కనపడకుండా పోతే వస్తాడా రాడా అని ఇంట్లోనే కూర్చొని ఎదురు చూడలేం కదయ్యా. నాకు ఓ పక్క బాధగానే ఉంది. మీరంతా ఇంట్లో ఎంత కంగారు పడుతుంటారో అని నాకు కంగారుగానే ఉంది. కానీ ఫోన్ కూడా పనిచేయలేదు. పోనీతి, నువ్వు మాకు దక్కినవు, మంచిగా తిరిగొచ్చినావు, గది చాలు. ఏదేమైనా అమ్మాయి గారి పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందోనని చాలా భయపడ్డాను. దేవుడి దయ వల్ల ఎవరు అపార్థం చేసుకోకుండా నిజం అనేది బయటపడింది. అమ్మాయి గారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు చూసినా అమ్మాయి గారి గురించే ఆలోచిస్తాడు. జరంతా నా గురించి కూడా ఆలోచిస్తే ఏమవుతుందో. పోన్లే అయ్యా, ఆ అమ్మాయి గోరి పెళ్లికి ఎట్టాంటి ఆటంకాలు రాలేదు. అదే అదృష్టం. అమ్మాయి గారు, నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు మీకేం కాదు కానివ్వను. జామురాతిరి జాబిలమ్మ జోలపా చెప్పండి అమ్మాయి గారు. ఏం చేస్తున్నావు రైస్ పీస్ కింగ్? రెస్ట్ తీసుకున్నాను అమ్మాయి గారు. రాత్రంతా నిద్రలేదు కదా పాపం? అవును, మీరు భయపడకూడదని నేను మెలకుతో ఉన్నాను. అయ్యో పాపం, నా మూలంగా నీకెన్ని కష్టాలు రాజు. కష్టాలా? అది నా బాధ్యత అమ్మాయి గారు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా. నేను పక్కన ఉండగా మీకేమీ కాదు. కంటి పాపలా చంటి పాపలా చూసుకుంటున్నావు కదా, నాకేమవుతుంది? విక్రిస్తున్నారా? లేదు లేదు. అదిగో 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 నవ్వుతున్నారు అంటే వెక్కిరిస్తున్నారన్నమాట కదా? కాదు కాదు. లేదు లేదు కాదు కాదు అంటూనే నవ్వుతున్నారు. నిన్ను నేను వెక్కిరించడం లేదు రాజు. మరెందుకు నవ్వారు? ఎందుకో నవ్వొచ్చింది. ఎందుకో? రాత్రి దయ్యం వేషంలో ఎంత అందంగా ఉన్నావో గుర్తొచ్చింది. దయ్యం నన్ను అమ్మాయి గారు అని పిలుస్తోందని షాక్ అయ్యాను. అమ్మాయి గారు ఏమైనా తిన్నారా? నువ్వు? రాగానే ఆవు రాహురం అంటూ తిన్నాను. ఏం కర్రీ తిన్నావు? అదేంటి అమ్మాయి గారు, ఎన్నడూ లేంది మరింత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు? అవును, ఎన్నడూ లేనిది ఇవాళ్ళెందుకో నీతో ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. ఊరికే. ఏంటి అందరూ బయట మీటింగ్ పెట్టారు? ఏటుంటదిరా, ఏట్లేదు.
ఏటి లేదురా నాయనా, నువ్వు వెళ్ళి కాళ్ళు కొడుకురా, అన్నం పెడతాను. లేదు, ఏదో ఉంది. ఏదో విషయం గురించి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఏంటి నా దగ్గర దాచిపెడుతున్నారా? నేను చెప్తాను మావయ్య. మావయ్య, నీకు రేణుకక్కకి పెళ్లి చేద్దాం అంటున్నారు. అమ్మా, మన వరాల పెళ్ళిడికి వస్తే నా పెళ్లి గురించి మాట్లాడతారేంటమ్మా? తన ఇంట్లో పెట్టుకుని నేను పెళ్ళి ఎలా చేసుకుంటాననుకున్నారు? ముందు వరాల పెళ్లి చేద్దాం. అప్పటి వరకు నా పెళ్లి గురించి మాట్లాడద్దు. అన్నయ్య, నా మూలంగా నువ్వు పెళ్లిని వాయిదా వేసుకుంటానంటే నేను అసలు జీవితంలో పెళ్లే చేసుకోను. కూర్చొని వడ్డించుకోక. నాకా తమ్ముడు? మరి నీ మేనల్లుడికి. ఏ ఇక్కడికొచ్చి తిండంట? మినిస్టర్ మేనల్లుడు కూడా మినిస్టర్లా ఫీల్ అయితే ఎలా? రాత్రంతా ఇంటికి రాలేదన్నయ్య. మార్నింగ్ ఎప్పుడొచ్చాడో తెలియదు. గదిలోంచి కూడా బయటికి రావట్లేదు. మళ్ళీ ఏమైంది? ఎందుకు మొహం చూపించట్లేదు? మధ్యాహ్నం కూడా మా అందారంతో భోజనం పైకి తెప్పించుకున్నాడు. వదినా, ఇప్పుడు ఇక్కడికే రమ్మనండి, అందరితో కలిసి తింటాడు. అక్కర్లేదు లేక. ఒక పూట వాడిని పస్తుండని ఇంట్లో వాళ్ళ విలువ, ఇల్లు విలువ, తిండి విలువ తెలుస్తుంది. మమ్మీ, నీకు తెలుసు కదా నేను ఒక్క పూట కూడా భోంచేయకుండా ఉండలేనని. తొందరగా వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురా. లే మమ్మీ. ఏం చేయండిరా? మీ మావయ్య వద్దన్నాక ఎలా తీసుకురాను? ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ మీ మావయ్యతో చెప్పేస్తారు. మీ చిన్నత్తేమో ఇంకా ఏవో వంటింట్లో సర్దుతూనే ఉంది. ఆ మహాతల్లి వెళ్లి పడుకుంటేనే గాని తీసుకురావడం కుదరదు. కొంచెం ఓపిక పట్టు. బా, ఈ మావయ్య నా మీద పడ్డాడేంటి మమ్మీ? చిన్నత్త వెళ్ళి పడుకునేలోపు నేను పైకెళ్ళిపోయేలా ఉన్నాను. ఉండ్రా, వెళ్ళి చూసొస్తాను. చూసి రావటం కాదు, వెళ్ళి తీసుకొనిరా. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, తెస్తానుండు. పెద్ద ఏంట్రా మంచి హుషారుగా ఉన్నావు? ఏంటి విశేషం? ఏంటి రాజు, మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్లి ఫిక్స్ అయిందా? కాదు చిన్నయ్య. పెద్ద, ముందు మీరు ఈ స్వీట్ తీసుకోండి. ఎందుకురా? ఏదన్నా గుడ్ న్యూసా? ముందు మీరు స్వీట్ తీసుకొని చెప్తాను. చిన్నయ్య, మీరు తీసుకోండి. ముందు విషయం ఏంటో చెప్తాను, చెప్పు ముందు మీరు రాజు. తీసుకోండి. చిన్నయ్య, చిన్నమ్మ మీరు తీసుకోండి. విజయం గారు మీరు కూడా తీసుకోండి. ఏమైంది? అమ్మాయి గారు ముందు మీరు స్వీట్ తీసుకోండి. ఏంటి వరలక్ష్మి, నీ పెళ్లి ఫిక్స్ అయిందా? కాదు రూపా, మా అన్నయ్య చెప్తాడు. మస్తు గుడ్ న్యూస్ అమ్మాయి గారు. పెద్దయ్య, విశేషం ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి గారు ఎగ్జామ్ పాస్ అయ్యారు. అక్క, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Congrats, రూపా. థ్యాంక్ యూ పిండి. కంగ్రాట్స్ రూపా. మమ్మీ, ఇక రూప పెళ్లికి ఏ అడ్డంకులు లేవు. కంగ్రాట్స్ అమ్మాయి గారు. మీరు కష్టపడిండ్రు, చదివిండ్రు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. మనం కష్టపడితే ఫలితం ఎక్కడికి పోదని నువ్వు ప్రూవ్ చేసావు రూపా.
ఈ క్రెడిట్ మొత్తం రాజుకే చెందుతుంది. తీసుకో రాజు. అయ్యో నాకెందుకు అమ్మాయి గారు, పాస్ అయింది మీరు. కానీ పాస్ చేయించింది నువ్వు. నువ్వు ట్యూషన్ చెప్పకపోయుంటే నేను పాస్ అయ్యేదాన్నే కాదు. అందరి ముందు మాట్లాడుకునేవాళ్ళు ఇలా గదిలోకొచ్చి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ నాన్నకేదో ఆపరేషన్ అంట, డబ్బు సాయం చేయమని అడుగుతుంది. ఇంట్లో ఇంతమంది ఉండగా నిన్నే ఎందుకు అడుగుతోంది? ఆ నమ్మకం నువ్వెప్పుడు కలిగేలా చేసావు? ఆ చనువు నువ్వెప్పుడిచ్చావు? నాకేం తెలుసు మమ్మీ, అడిగేదేదో దాన్ని అడగకుండా నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తున్నావు. రేయ్, నేనంత అమాయకురల్లా కనిపిస్తున్నానా? ఒక ఆడది ఒక మగాడు మనసులో ఏమీ లేకపోతే ఎలా మాట్లాడుకుంటారో, వాళ్ళ మధ్య ఏమైనా ఉంటే ఎలా మాట్లాడుకుంటారో నాకు బాగా తెలుసు. నీ గురించి నాకు ఇంకా బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్తే ఇంత ఆస్తికి వారసురాలైన రూపను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చూడు, ఆఖరిసారి చెప్తున్నాను, పని మనిషితో యజమానిలా ఉండు. ఈ ఇంటి మనిషి రూపతో కాబోయే భర్తలా ఉండు. కాదని లేదని తప్పుడు దారిలో వెళ్ళావో నువ్వే అడుక్కు తినిపోతావు. జాగ్రత్త. అవును. అమ్మాయి గారు ఏంటి అలా ఉన్నారు? అంతా నీ వల్లే. ఓయ్ రేణుకా, నేనేం చేసినా? గట్లాంటదేంది? అమ్మ వరాలు, నేనేట్ చేసినాను, నన్నంటదేంటి అమ్మాయి గారు? పింకీ, వాట్ డిడ్ ఐ డూ? ఏం చేసావా? నువ్వు ట్యూషన్ చెప్తేనే నేను పాస్ అయ్యానా? నేనేం చదవలేదా? ఇందాక నా వల్లే పాస్ అయ్యాను అన్నారు, స్వీట్ కూడా తినిపించబోయారు. అప్పుడు మా నాన్న ఉన్నారు, అందుకే అలా అన్నాను. మా నాన్న నీకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఏం వరలక్ష్మి, రాజుకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అవును కదా అన్నయ్య, పెద్దయ్య నీకెందుకు థ్యాంక్స్ చెప్పారు? చదివింది రూప కదా, బాగా రాసింది రూపే కదా. గట్లంటారేంది? పాపం రాజు మస్తు కేర్ తీసుకోలే, రోజు గంటలు గంటలు ట్యూషన్ చెప్పలే. అయితే మాత్రం పాస్ అయిపోతారా? రాఘవయ్య, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బావున్నావా? బావున్నా నాయుడు, నువ్వెట్టా ఉన్నావు? ప్రత్యేకంగా చెప్పడానికి ఏటుంటది, మధ్యతరగతి బతుకులు ఒకేలా ఉండవు కదా. కష్టాలు ఎన్నున్నా ఒంట్లో ఓపుకుంది కాబట్టి ఏదో బండి ఇలాగ నెట్టుకొచ్చేస్తున్నాను. అవును, ఏటి ఇలాగొచ్చావు? ఏదైనా పనే? పని అంటే పెద్ద పనేం కాదు అప్పలనాయుడు, నీ గుండెకి బరువు దించే ముచ్చట. మా మేనల్లుడికి పెళ్లి సంబంధం వెతకమని మా వాళ్ళు నాకు అప్పగించారు. వాడిది గవర్నమెంట్ జాబు, నెలకు 40,000 జీతం. మంచి సంబంధం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నాను. ఇంతలో నువ్వు గుర్తుకొచ్చావు. నీకు పెళ్ళిడికొచ్చిన కూతురు వరలక్ష్మి ఉందని గుర్తొచ్చింది. యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిందని కూడా విన్నాను. అందుకే నువ్వు సరేనంటే సంబంధం మాట్లాడదామని వచ్చాను. మా బిడ్డని మీ బిడ్డ అనుకుని సంబంధం తీసుకొచ్చారు. చాలా సంతోషం బావగారు. కానీ మా అమ్మాయికి ఇప్పుడప్పుడే మేము పెళ్లి చెయ్యాలనుకోవడం లేదు. రాఘవయ్య, నువ్వు తెచ్చింది మంచి సంబంధమే కాదంటం లేదు. కానీ మా అమ్మాయి ఇంకేదో పై చదువులు చదువుకోవాలనుకుంటుంది. అందుకని. ఏం మనుషులు నాయుడు మీరు? పిల్లలు చెప్పినట్టు పెద్దలేంటారా? పెద్దలు చెప్పినట్టు పిల్లలేంటారా? ఇవాళ రేపు రోజులు బాలేదు. ఈ కాలంలో రాణించని పిల్లలు ఉన్నారేమో గాని ప్రేమించని పిల్లలు లేరు. పిల్లలు తెలివి మీరిపోతున్నారు.
ప్రేమ దోమ అంటూ చెప్పా పెట్టకుండా లేచిపోతున్నారు. పరిస్థితి చేజారక ముందే కళ్ళు తెరవండి. కూతురికి నచ్చజెప్పి పెళ్లి కొప్పించండి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి. వస్తానమ్మా. ఎవలైనా మా అమ్మాయికి సంబంధం అట్టుకొచ్చాడు. అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం అంట, 40,000 జీతం. ఇప్పుడు ఇంకా పెళ్లి చేయమని అబద్ధం చెప్పి పంపించేశాం. చూడండి అమ్మా, మనం తొందరపడకపోతే పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేం. ఇలాగే ఆళ్ళు ఇళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. ఆడపిల్లల్ని ఎక్కువ కాలం ఇంట్లో పెట్టుకోవటం ఎవరికే మంచిది కాదు. మీ అమ్మాయి కూడా పెళ్లి కోసం మమ్మల్ని తొందర పెడుతుంది. మిమ్మల్ని చూస్తే నిమ్మకి నీరెత్తినట్టున్నారు. మీ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పేయండి అమ్మా. ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పండి. మీ అమ్మకి ఇష్టం లేదంటని మీ కూతురికి చెప్పేస్తాం, గొడవ వదిలిపోతాయి. గొడవ వదిలిపోవడమేంది? నా కూతురికి మీరు గట్ల చెప్తే అది మా ఇల్లు పీకి పందిరేస్తది. ఇల్లు బీకి పందిరేసుకుంటారో పందిరేసి పెళ్లి చేస్తారో త్వరగా తేల్చుకో. మైండ్లో ఈ కొత్త ఆలోచనలేంటి? మనసంతా ఈ అలచడు ఎందుకు? నిజమే, రోజు మొత్తం మీద నేను రాజు పేరు తలుచుకున్నట్టుగా ఎవరి పేరు తలుచుకోను. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. ఏంటో అంతా కొత్తగా వింతగా ఉంది. అమ్మాయి గారు, మీరు పాస్ అయ్యారు కదా, మంచి పార్టీ ఇవ్వాలి మీరు. రేపటి ప్రోగ్రామ్స్ ఏంటి? ఈ టైంలో ఎవరు? అమ్మాయి గారు ఇంకా నిద్రపోలేదా? అమ్మాయి గారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏ చేయకూడదా? మీరెప్పుడైనా చేయొచ్చు. ఎందుకు చేశారో తెలుసుకుందామని అడిగాను. నీకు ఫోన్ చేయాలి అంటే కారణం ఉండాలా? ఏ కారణం లేకుండా మీరు ఫోన్ చేయరు కదా అమ్మాయి గారు. మొన్న నేను ఎగ్జామ్ పాస్ అయినందుకు పార్టీ అడిగావు కదా, ఇస్తాన్రా. ఇప్పుడా? ఏ వారం వజ్రం ముహూర్తం ఏమన్నా చూడాలా? అలా అని కాదు. మరింకేంటి, త్వరగా బయలుదేరు. 10 నిమిషాల్లో నా ముందుండాలి, అర్థమైందా? సరే అమ్మాయి గారు. బహుశా పార్టీ ఇవ్వడం కోసం నన్ను బయటికి తీసుకెళ్తుందేమో. అమ్మాయి గారికి రాత్రిపూట సిటీ రోడ్ల మీద తిరగాలని సరదా పుట్టిందేమో. ఒంట్లో బాగోలేనప్పుడు పార్టీ ఎందుకు అమ్మాయి గారు? ఇంకోసారి వెళ్దాంలేండి. ఎక్కడికి? బయటికి. నేను పార్టీ బయట హోటల్లో ఇవ్వట్లేదు రైస్ పీస్. మరి ఇంట్లోనే. ఓ, ఆర్డర్ ఇస్తారా? అయినా ఎవరూ లేనప్పుడు ఇంట్లో ఎందుకులేండి అమ్మాయి గారు. ఇంకోసారి అందరూ ఉన్నప్పుడు వచ్చి పార్టీ తీసుకుంటాను. పార్టీ నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వను, నేనిచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలి. అమ్మో, అమ్మాయి గారి ఆర్డర్ తప్పుతుందా? మరైతే ఆర్డర్ ఇచ్చారా? ఫుడ్ కూడా బయట నుండి తెప్పించడం లేదు. మరి నేనే స్వయంగా వండి వడ్డించబోతున్నాను. అంతకంటే గొప్ప పార్టీ ఏమంటుంది రాజు? వద్దమ్మాయి గారు, మీరు అంత శ్రమ తీసుకోకండి.
ఇంకోసారి మందారంతో చేయించి మంచి పార్టీ చేసుకుందాం. నేనిచ్చే పార్టీకి నేనే వంట చేయాలని రూల్ పెట్టుకున్నాను. రాజు, నీకో విషయం తెలుసా? నాకు చాలా విషయాలు తెలుసు, అందుకనే వద్దంటున్నాను. పూర్తిగా విను. లైఫ్లో నేను మొదటిసారి వంట చేయబోతున్నాను. అది నీకు స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. అమ్మాయి గారు, మీ అత్తగారు టీ పెట్టడం వచ్చా అంటేనే ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తా అన్నారు. అలాంటిది మీరు వంట చేస్తారా? మనసుండాలే కానీ మార్గం ఉంటుంది. నేను నీకు వండి పెట్టి పక్కనే ఉండి వడ్డించి నువ్వు తింటుంటే తృప్తిగా చూడాలనుకుంటున్నాను. మీరు తృప్తిగానే చూస్తారు, నేను తృప్తిగా తినాలి కదా. అమ్మాయి గారు, మీరు ఏదైనా చేయండి, వంట మాత్రం చేయొద్దు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. లేదు లేదు, మీరు చేయబోయే ప్రయోగానికి పిచ్చి ఏదోలా నేనే దొరికినందుకు నాలో నేనే కుమిలిపోతున్నాను. నా మీద నేనే జాలి పడుతున్నాను. ఏ రైస్ పీస్, నేను పట్టుబట్టి చదివి పాస్ అవ్వలేదా? పట్టుబట్టి డ్రైవింగ్ చేశానా లేదా? వంట మాత్రం ఎందుకు చేయలేను? పంతానికైనా చేస్తాను. అమ్మాయి గారు, మీరు పట్టుబట్టి చదివి పాస్ కాకముందు ఫెయిల్ అయ్యారు. మొదటిసారి డ్రైవింగ్ చేసే ముందు ఒకరిని వెనక నుంచి గుద్దితే ముందుకు పడి మూతి పళ్ళన్నీ రాలగొట్టుకున్నాడు. పట్టుబట్టి వంట చేస్తానంటున్నారు. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని. మీకున్న ఏకైక వెల్ విషర్ని, రైస్ పీస్ని నేనే. నన్ను వదిలేండి అమ్మాయి గారు. నో, 6 100 106 అదేదో సామెత ఉందిలే. అది ఇదైనా ఇది అదైనా నేను పార్టీ ఇవ్వాల్సిందే. నేనేదో మర్డర్ చేసినట్టు ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? తను పార్టీ కావాలని అడిగాడు కదా, అందుకే ఇన్వైట్ చేశాను. నేనే స్వయంగా వంట చేసి పెట్టాను. దట్స్ ఆల్. ఇది చాలా సింపుల్ మ్యాటర్ కదా. అవునా? నీకలా అనిపిస్తుందా? నాకైతే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. నువ్వలా అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే రాజుకి ఇష్టమని నేను కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేశాను. ఏ రోజు ఎవరి కోసం గరిటె కూడా పట్టుకొని నువ్వు ఇన్ని వెరైటీలు చేసావంటే మామూలు విషయం కాదక్కా. దీన్ని బట్టే చెప్పొచ్చు రాజు అంటే నీకెంత ఇష్టమో. అదే రాజు అంటే నీకెంత అభిమానమో అంటున్నాను. అభిమానమా ఆవకాయ? పార్టీ అడిగాడు కాబట్టి ఇచ్చానంతే. అడిగిన వాళ్ళందరికీ ఇస్తావా ఏంటి పార్టీ? ఎంతైనా రాజు మన ఇంటి మనిషి లాంటివాడు కాబట్టి ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చావు అంటున్నాను అంతే. సమయానికి నేను ఉంటే బాగుండేది. నీ వంట రుచి చూసేదాన్ని. అది నీ బ్యాడ్ లక్. అసలు ఐటమ్స్ అన్ని ఎంత బాగా కుదిరాయో తెలుసా? రాజు అయితే ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేశాడు. ఏంటోనక్క, ఈ మధ్య రాజు అన్న పేరు వినిపిస్తేనే నీ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. వాడి పేరు వింటేనే నా గుండె కోపంతో రగిలిపోతుంటుంది. పింకీ, పింకీ! అక్క, అమ్మ పిలుస్తుంది, వస్తాను.